అందరికీ నమస్కారం. నేను మీ స్వీటీ. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం ఏంటంటే విశ్వావసు నామ సంవత్సరం అని అంటారు దీన్ని. సో మనందరికీ అర్థమయ్యే భాష చెప్పాలంటే ఉగాది శుభాకాంక్షలు అనమాట అండి. సో ఈ ఉగాదికి ముందుగా మనకి గుర్తొచ్చేది ఏంటంటే ఉగాది పచ్చడి అనమాట అండి. ఉగాది రోజున మన అందరం తినేది ఉగాది పచ్చడి. సో ఈ ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తారంటే 6 రకాల షడ్రుచులు అంటారు. సో 6 రకాల ఐటమ్స్ వేసి ఈ ఉగాది పచ్చడి అయితే తయారు చేస్తారనమాట అండి. దీంట్లో ప్రప్రథమంగా మనకు కావాల్సింది ఏంటంటే వేప పువ్వు అనమాట అండి. సో అయితే ఈ వేప పువ్వుని క్లీన్ చేసే విధానం అంటే మంచిగా ఉండదని కాదండి, అంటే దీంట్లో కాడలు, మొగ్గ, పిప్పొడి చాలా ఉంటాయి. సో ఇవన్నిటిని తీసి పువ్వు రెక్కల్ని మాత్రమే మనం ఉగాది పచ్చడిలో వాడతామన్నమాట అండి. సో ఈ ఉగాది పువ్వుని మనకు వచ్చిన ఈ కాడలతోటి, కొమ్మలతోటి వచ్చిన ఈ పువ్వుని ఎలా విడదీసి స్టోర్ చేసుకోవాలి అనేది ముందుగా ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తానండి. సో ఏంటంటే వేప ఆకులతోటి, కాడలతోటి తెచ్చిందంతా దూసి శుభ్రంగా పక్కన పెట్టుకున్న తర్వాత దాన్ని కూడా ఇంకా మనం కరివేపాకు ఎలా అయితే దోస్తామో అలా దూసేసిన తర్వాత ఇలా 2 చేతుల మధ్యలో పెట్టి మరీ గట్టిగా నలిపేసామనుకోండి కాడ కూడా నుజ్జు నుజ్జు అయిపోతుంది అనమాట. అలా కాడ నుజ్జు కాకుండా 2 చేతుల్లోనూ పెట్టి తడి పొడిగా, అంటే మరీ గట్టిగాను కాదు అలానే మరీ మెత్తగాను కాకుండా అద్దుకుంటూ ఆ పువ్వు అంతా రాలేలాగా ఈ కాడంతా తిప్పుకోవాలన్నమాట అండి. అలా తిప్పుకున్న తర్వాత ఇదంతా కూడా మనకి ఆ పైన వచ్చిన రొద్దంతా కూడా మనం పక్కన పెట్టేసుకోవాలండి.